महागाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवेरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहरणे शरदुसुमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठने सरस्वती नमोस्तुते। मनोजव्यं मारुतिर्वेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरितमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। बोलो गजानन भगवान की, बोलो गजानन भगवान की, बोलो गजानन भगवान की जय। అయితే మనం రోజు ఒక కథ ప్రకారంగా గణపతి మహాపురాణంలోని భాగాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం। రోజుకు గణపతి, బాలగణపతి, నృత్య గణపతి, అన్ని గణపతులు అంత రోజు విన్నారు కదా మీరు, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి। బాలగణపతి, నృత్య గణపతి, క్షిప్ర గణపతి, మహాగణపతి, దుర్వాంకుర గణపతి, అలా తెలుసుకుందాం మనం। ఈరోజు మనం కొత్త గణపతి గురించి తెలుసుకుందాం। మీరు జాగ్రత్తగా వినండి। మీరందరూ వింటున్నారనే ఉద్దేశంతోనే గణపతి రోజుకో కథ, రోజుకో విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం। ఈరోజు విశేషంగా వినండి। ఎప్పుడు కూడా భగవంతుడికి అంటే దేవతలకి, దానవులకి, రాక్షసులకి ఎప్పుడు కూడా యుద్ధం అవుతూనే ఉంటుంది। ఎప్పుడు యుద్ధమే, వీళ్ళందరికీ వైరం అన్నమాట। ఒకవేళ పిల్లికి ఎలక కనబడింది అంటే వైరత్వమే, పాముకి ఎలక కనబడింది అంటే వైరత్వమే, అలా ముంగిక పాము కనబడిందంటే ముంగిసకి ఎప్పుడు వైరత్వమే, అంటే ఒక్కళ్ళకొక్కళ్ళు ఎప్పుడు కూడా వైరత్వం ఉంటూనే ఉంటుంది। అలా భగవంతుడికి అంటే దేవతలకి, దానవులకి ఎప్పుడు కూడా వైరత్వమే। అలా వైరత్వంగా ఉన్నటువంటి దేవదానులు ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూ ఉంటారు। అందుకనే ప్రతిసారి కూడా పరమాత్ముడు ఒక్కొక్కసారి ఒక్క అవతారం తీసుకొచ్చి రాక్షసుల్ని వధ చేసి మోక్షానికి పంపించేశాడు, ఉద్ధరింపజేశాడు అనమాట। కాబట్టి రాక్షసులు వధింపబడాలి అంటే యుద్ధం అవ్వాలి। అప్పుడు దేవత ఇప్పటికి యుద్ధం అవుతుంటే ఆ యుద్ధంలో ప్రతిసారి భగవంతుడు ఓడిపోతున్నాడు। బాగా వినండి, ప్రతిసారి భగవంతుడు ఓడిపోతున్నాడు। ఎందుకంటే బ్రహ్మ దగ్గర విశేషమైన వరం పొందుతున్న రాక్షసులు ఎప్పుడు కూడా విశేషమైన వరం పొంది ఆ యొక్క దేవతల్ని కూడా ధీటుగా యుద్ధం చేసే శక్తి సామర్థ్యం సంపాదించడం దీనివల్ల బ్రహ్మ యొక్క ఆశీర్వాదం వల్ల। అలా ప్రతిసారి చేస్తూ ఉంటే ఒకసారి దానవులందరూ కలిసి కూడా బ్రహ్మ గురించి విశేషమైన అనుష్ఠానం చేసి ఆ యొక్క బలాన్ని సంపాదించుకొని యుద్ధం చేస్తే దేవతలందరూ కూడా ఓడిపోయారట। కొన్నిసార్లు దేవతలు ఓడిపోతారు, కొంతసార్లు రాక్షసులు ఓడిపోతారు। కానీ ఈసారి అందరూ కలిసికట్టుగా వచ్చి సామూహికంగా దేవతలపై దాడి చేస్తే దేవతలు ఓడిపోయారు। ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలో అర్థం కాక పారిపోయి దాక్కుని ఉన్నారట అడవుల్లో। మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవతలే దాక్కున్నారు అంటే, భయపడ్డారు అంటే అలాంటి దేవతల్ని పూజ చేస్తే నాకేమిటి లాభం? భగవంతుడే రాక్షసుకి భయపడ్డప్పుడు మనం వాళ్ళని పూజ చేయడం వల్ల ఏమిటి లాభం అంటే, మళ్ళీ ఎప్పుడైనా చూడండి, యుద్ధం చేస్తున్నప్పుడు గెలుపు ఓటమి సహజం। కాబట్టి ఎప్పుడు ఓడిపోయినా దేవతలు మళ్ళీ గెలిచే ప్రయత్నం చేస్తారు, గెలుస్తారు, మానవ కళ్యాణం చేస్తారు। కానీ రాక్షసులు కలిస్తే మానవ కళ్యాణం చేసే అవకాశం లేదు। కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవతాపక్షంలోనే ఉండాలి। దానికి కారణం ఓడిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి। అలా ఒకసారి పూర్తిగా ఓడిపోయి వాళ్ళు దాక్కుని ఉన్నారట। దాక్కుని ఉంటే కొంతకాలం తర్వాత ఇంద్రుడు రాజు కదా, దేవతా రాజు కాబట్టి ఆయన ఏమనుకున్నా అంటే, అసలు నేను రాజును కదా, ఇంత రాజ్యం చేసిన తర్వాత నేను దాగి ఉండి ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అని చాలా బాధపడి చాలా కష్టంగా రాక్షసులు దొరకకుండగా ఆ యొక్క విష్ణులోకానికి వెళ్ళాడు। విష్ణు దగ్గరికి వెళ్ళి విష్ణుకు నమస్కరించి, అయ్యా విష్ణుదేవా పాహిమాం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం, చాలా గొప్పవాడివయ్యా నువ్వు, అలా ప్రశాంతంగా ఉన్నావు సరే, కానీ మేమందరం ఓడిపోయాము, మేము రాలేకపోతున్నాము, మేము దాక్కుని ఉన్నాము, రాక్షసులు మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు, కానీ నాకు రాజ్యం మళ్ళీ కావాలి అంటే నేనేం చేయాలి అని అడిగినాడట। ఏం చేయాలంటే విష్ణు అన్నాడు, ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు లేదా గెలవాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా కష్టపడితే ఖచ్చితంగా లాభం ఉంటుంది। కాబట్టి కష్టం చేయాలి। దాగి ఉంటే ఎప్పటి వరకు దాగి ఉంటే అలాగే దాగి ఉంటారు। కాబట్టి ఆ సమస్యకి ముందుకు ధీటుగా వెళ్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది। కాబట్టి ఇంకా ఏం చేయాలి స్వామి అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఎప్పుడైతే మీకు అంత శక్తి వెళ్ళిపోయిందో, నిశక్తులు అశక్తులు అయిపోయారో, మీకు మళ్ళీ ఒక శక్తి కావాలి। ఆ శక్తి మీకు అమృతం మాత్రమే ఇస్తుంది। కాబట్టి ఈ అమృతం అంతా కూడా నేను ఎక్కడైతే సముద్రంలో పడుకొని ఉన్నానో ఆ సముద్రం కింది భాగంలో ఉంది అమృత భాండము। కాబట్టి ఆ అమృత భాండము మీకు వస్తే, ఆ అమృతాన్ని భక్షిస్తే మీకు మళ్ళీ శక్తి వస్తుంది, ఆ శక్తితో రాక్షసులను మీరు ఓడించవచ్చు అని చెప్పాడు। ఇక్కడ దాకా బాగుంది, సరే అనుకున్నాడు ఇంద్రుడు।
అలా అనుకున్న తర్వాత ఆయన అశక్తుడు, నిశక్తుడు, ఓడిపోయినవాడు, భయపడ్డవాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, భయపడ్డవాడు, ఓడిపోయినవాడు, రాక్షస బలం భాగం తెలిసి ఉన్నవాడు. కాబట్టి ఎలా సాధ్యమని చెప్పేసి ఈయన మిగతా అందరు దేవుల దగ్గరికి వెళ్ళి ఒక నిర్ణయం తీసుకొని మనం అందరం కలిసి ఆ యొక్క విషయం మళ్ళీ విష్ణువుకి అడుగుదాం, మనం అందరం శక్తివంతం అవుదాం అని చెప్తే సరే అని చెప్పేసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే ఆ విష్ణు అన్నాడు, మీ దగ్గర బలం లేదు, మీ దగ్గర బలం లేదు. దాంట్లోంచి అమృతం లావాలంటే మంథనం చేయాలి, సముద్ర మంథనం చేయాలి. సముద్ర మంథనం చేస్తే అమృతం బయటకు వస్తుంది. కానీ అంత శక్తి మీలో లేదు. కాబట్టి ఆ శక్తి పుంజుకోవడం కోసం పరమాత్ముడు ధ్యానించండి అని చెప్పాడు. అప్పుడు ఆ యొక్క విష్ణువు చెప్పడం వల్ల దేవత అందరూ కూడా ఆ యొక్క మహాగణపతి, నిన్న వచ్చారు మహాగణపతి, దుర్వాంకుర గణపతి, ఆ గణపతిని అనుష్ఠానం చేశారు అందరూ కూడా. నేను రోజు చెప్తున్నాను, ఎక్కడ కూర్చుని మనసు ప్రసన్నంగా ఉంటే అదే ప్రవచనం, అదే మంచి భూమి, అంతే పవిత్ర భూమి. కాబట్టి ఎక్కడైనా మనం కూర్చొని విషయం చేసుకోవచ్చు. కానీ ఏ స్థానంలో వెళ్తే ఆ స్థానం లాభం ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం దేవత గదిలో వెళ్తాం. కానీ మనం ఒకవేళ మనసు పవిత్రంగా ఉంటే మనం ఎక్కడ కూర్చొని అయినా అనుష్ఠానం చేసుకోవచ్చు సమస్య వచ్చినప్పుడు. కాబట్టి చాలామందికి జపము, అనుష్ఠానం, తపము, పూజ, పారాయణం ఉంటాయి. అలాంటి వాళ్ళు బస్సులో వెళ్తుంటే ఎలా అంటే బస్సులో కూడా చేసుకోవచ్చు, ఏం తప్పలేదు. పక్క వాళ్ళు ఎలా ఉన్నారన్న విషయం లేదు, మనం పవిత్రంగా ఉన్నామా లేదా అన్న విషయమే గొప్పది. చాలా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా విషయం మాత్రం బదిలిపెట్టుకోండి. నేను బస్సులో ఉన్నాను కాబట్టి, చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి, ఈరోజు ఆకలి ఇవ్వలేదు, ఏదో ఒక కారణం చెప్పి పూజను మాత్రం మానేయకూడదు. పూజనే, అనుష్ఠానమే, ఆ యొక్క పోతి చదివే పారాయణమే. అలా చేయాలి. చేస్తే మీకు లాభం జరిగే అవకాశం ఉంది. వీళ్ళందరూ అక్కడే కూర్చున్నాడు. ఆ గణపతి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి అంటే, మేము సముద్ర మంథనం చేయాలి, మాకు ఉపాయం కావాలి. విష్ణువు మాకు ఈ విషయం చెప్పాడు, కానీ మాకు ధైర్యము, శక్తి, బుద్ధి, జ్ఞానము ఏమీ లేవు. కాబట్టి ఓడిపోయాం. కాబట్టి అన్నీ నువ్వు ఇవ్వాలి పరమాత్మ అంటే, ఆ పరమాత్మ ఎప్పుడు కూడా దేవత సహాయం చేస్తూ, మంచి వాళ్ళు ఎప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉంటారు. తథాస్తు అన్నాడు. ఏం చేయాలంటే మందర పర్వతాన్ని తీసుకొని రండి. బాగా వినండి, మందర పర్వతాన్ని తీసుకురండి, ఈ సముద్రంలో వేయండి, వాసుకి అయినటువంటి పెద్ద సర్పాన్ని తీసుకొచ్చి దీనికి చుట్టి ఇటు భాగం కవ్వంలాగా తిప్పితే, కవ్వము అంటే తెలుసా అందరికీ? చాలామందికి తెలియదు. కవ్వం అంటే కొంతకాలం తర్వాత ఈ పిల్లలకి ఆ కవ్వం అంటే అర్థం కాదు. మిక్సర్లు, గ్రైండర్లు, ఫ్రిడ్జ్లు, కూలర్లు అన్ని ఇంగ్లీష్ విషయాలే. వాళ్ళకి కవ్వమేం తెలుసు, ఆవేం తెలుసు, పాలేం తెలుసు. కాబట్టి ప్రవచనంలో ఈ పిల్లలు తీసుకొస్తే వాళ్ళు అర్థం చేసుకుని భవిష్యత్తులో మీకు అందరికి లాభం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పిల్లలు కూడా ప్రవచనం వినాలి. కవ్వంలాగా కదిలిస్తే ఖచ్చితంగా దానివల్ల సముద్రంలోంచి ఆ యొక్క అమృత భాండం పైకి వస్తుంది అని చెప్తే అప్పుడు సరే అని ఒక నిర్ణయం తీసుకున్నారు. కానీ పరమాత్మ మాకు శక్తి లేదు కదా, అంత శక్తి లేదు. కాబట్టి ఎలా చేయాలంటే, ఇప్పుడు శక్తిమంతులు ఎవరు? రాక్షసులు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు కూడా కొంచెం అమృతం ఇస్తాం కాబట్టి మీరు మాకు సహాయం చేయండి అని చెప్తే అప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అన్న విషయం మీరు చూడండి. ఎందుకంటే సలహా ఇచ్చేంత వరకు నా పని, ప్రయత్నం మీ పని. పరమాత్ముడు ఎప్పుడు కూడా ప్రయత్నం మమ్మల్ని చేయమని చెప్తాడు. అన్నీ ఇస్తాడు, మనకు బుద్ధి, జ్ఞానము అన్నీ ఇస్తాడు. కానీ ఆ బుద్ధిని ఎలా ప్రయోగం చేయాలో మీకే అప్పచెప్తాడు. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు దాంట్లో బృహస్పతి వచ్చి నేను మంచి ఉపాయం చెప్తానని చెప్పేసి ఆ దేవత ఉపాయం చెప్తాడంటే, రాక్షసులారా మీరు శక్తిమంతులు, ఇంకా శక్తిమంతులుగా ఉండిపోవడం కోసం మీరు మాతో కలిసి ఒకవేళ మంథనం చేస్తే దాంట్లో అమృతం వస్తే ఆ అమృతాన్ని మనం ఇద్దరం కూడా పంచుకుందాం, రాక్షసులము దేవతలం. కానీ మేము ఎలా ఉంటామో పవిత్రంగా అలా పవిత్రంగా ఉండండి, మాంసభక్షణ చేయకండి, మదిర తీసుకోకండి అని ఒక నియమం పెట్టుకున్నారు. ఎప్పుడు కూడా ధర్మకార్యం చేస్తున్నప్పుడు, పవిత్ర కార్యం చేసినప్పుడు మదిర తీసుకోకూడదు, మాంసం తినకూడదు, తప్పుడు విషయం చేయకూడదు, అబద్ధం మాట్లాడకూడదు. అన్ని నియమాలు ఉన్నాయి. ఊరికే వ్రతం చేస్తే కుదరదు, వ్రతానికి నియమాలు ఉన్నాయి. నియమాలు పాటిస్తేనే విషయం, లేకపోతే కాదు. అలా సరే అని చెప్పేసి వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, ఒక్కసారి వీళ్ళు ఓడిపోయారు, మళ్ళీ శక్తి వస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉంది, ఆ అమృతం ఏదో మనమే తీసేసుకుందామనే ఉద్దేశంతో ఆ రాక్షసులు దేవులతో కలిసిపోయి ఇంకా సిద్ధమైతే అప్పుడు ఆ మందర పర్వతాన్ని తీసుకొచ్చి ఆ యొక్క సముద్రంలో వేయంగానే ఆ యొక్క మందర పర్వతం నీళ్ళల్లో మునిగిపోయింది. బాగా చూడండి, ఎప్పుడు కూడా ఒక మంచి కార్యం చేస్తామనుకున్నప్పుడు సమస్యలు వస్తాయి, విఘ్నాలు వస్తాయి. విఘ్నాలు రాగానే, సమస్యలు రాగానే ఆగిపోకూడదు. ఆగిపోయేవాడు గెలిచే విషయం లేదు. మళ్ళీ నిరంతరం ప్రయత్నం చేసేవాడు, భగవంతుడు కోరుకునేవాడు ఖచ్చితంగా గెలుస్తాడు. అది నీళ్ళకి వెళ్ళిపోగానే మళ్ళీ అందరూ కూడా నిశ్చేష్లే, మళ్ళీ ఆగిపోయారు, నిరుత్సాహపడ్డారు, మళ్ళీ ఆగిపోయారు. అందరూ ఆగిపోయి పరమాత్మ ఇప్పుడేం చేయాలి అని చెప్తే మళ్ళీ విష్ణు దగ్గరికి వెళ్ళారు. విష్ణు అన్నాడు, దాన్ని కాపాడే బాధ్యత నాది, కానీ గణపతి కృప ఉండాల్సిందే. కాబట్టి
కాబట్టి గణపతికి మళ్ళీ గణపతి అనుష్ఠానం చేశారు. ఎన్నిసార్లైనా గణపతి అనుష్ఠానం చేయవచ్చు, ఎందుకంటే పని పూర్తవ్వాలి కాబట్టి. పని పూర్తయినంత వరకు మనం ఓడిపోయినట్టు లెక్క. నిరంతరం పని చేస్తూ ఉండాలి. ఒక్కసారి గెలిచిపోతే ఇప్పటిదాకా నువ్వు ఏం కష్టపడవు ఎవరు అడగరు. ఇప్పటిదాకా ఎలా కష్టపడ్డావో, ఏం చేసావో, ఎక్కడి నుంచి వచ్చావో అడగరు. కానీ నీ స్థాయిని, నీ స్థానాన్ని అన్ని చూస్తారు, కానీ ఎలా కష్టపడ్డావో ఎవరు చూడరు. కాబట్టి మళ్ళీ వెళ్ళారు. వెళ్తే ఆయన అన్నాడు, గణపతికి అనుష్ఠానం చేస్తే ఖచ్చితంగా లాభం జరిగే. మళ్ళీ దేవతలందరూ మళ్ళీ గణపతి అనుష్ఠానం చేశారు. మళ్ళీ గణపతి వచ్చాడు. ఏందయ్యా అని చెప్పగానే అప్పుడు ఆయన అన్నాడు, ఆ మందర పర్వతం తీసుకురమ్మని చెప్పారు విష్ణువు, కానీ ఆ పర్వతం అంతా నీళ్ళల్లో మునిగిపోయింది. మీరే ఉపాయం చెప్పండి స్వామి గణనాథ అని చెప్పగానే ఆయన విష్ణువు దగ్గర చెవులోకి వెళ్ళి చెప్పారు, నువ్వు కూర్మ అవతారం తీసుకొని కిందికి వెళ్ళి దాన్ని పైకి నెట్టు అని చెప్పారు. పరబ్రహ్మమైనటువంటి గణపతి ఈ విషయం చెప్పడం వల్ల ఆయనకు ఆలోచన వచ్చింది. విష్ణువు నేరుగా లోపలికి వెళ్ళిపోయి పెద్ద కూర్మ అవతారంగా మారి ఆ యొక్క మందర పర్వతాన్ని ఆ యొక్క వీపు మీద తీసుకొని మళ్ళీ పైకి వచ్చాడు. పర్వతం పూర్తిగా పైకి వచ్చేసింది. అంటే అందరికి కూడా తన ఆలోచనలు ఉంటాయి, కానీ సమయానికి కొంతమంది మర్చిపోయే అవకాశం ఉంది. జ్ఞాపకం చేయాలి, స్తుతించాలి, గొప్పవాడని చెప్పాలి. గణపతి చెప్పాడు, చాలా గొప్పవాడివయ్యా విష్ణువు, అసలు నువ్వే అన్ని విషయాలు చేస్తావు, మధుకడేబులను చంపింది నువ్వే, అసలు నువ్వు తనకు తాను పుట్టుకొచ్చిన వాడివి, చాలా గొప్పవాడివి, దేవతలకి పోషించేవాడివి, మానవులకి పోషించేవాడివి, కాబట్టి ఈ శక్తి నీలోనే ఉందయ్యా అని చెప్తే అప్పుడు ఆ శక్తి వచ్చి చేశాడు. అందుకని ఆంజనేయ స్వామికి సముద్రం దాటమంటే ధైర్యం సరిపోలేదు, భయం బాగా. కాబట్టి జాంబవంతుడు చెప్పాడు, అయ్యా చిన్నగా పుట్టంగానే నువ్వు సూర్యుడి దగ్గరికి వెళ్ళావు, నువ్వు చాలా గొప్పవాడవయ్యా, నువ్వు శక్తివంతుడవయ్యా, నీ శక్తిని జ్ఞాపకం చేసుకో అని చెప్పంగానే ఆయన ధైర్యం వచ్చింది, శక్తి వచ్చింది, సముద్రంని దాటేశాడు, లంక నుంచి అమ్మని తీసుకొచ్చాడు. అంత శక్తి జ్ఞాపకం చేస్తే వస్తుంది. పరమాత్ముడు మనకి ఎన్నో లాభాలు చేసి ఉంటాడు, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత వయసు వచ్చింది, ఎన్నోసార్లు మనం కృప చూపించి ఉంటాడు, కానీ ప్రతిసారి మనం మర్చిపోతాం. కాబట్టి మళ్ళీ స్తుతి చేసి పాటల ద్వారా, ఆటల ద్వారా, స్నేహం ద్వారా, శ్లోకం ద్వారా, మంత్రం ద్వారా, పూజ ద్వారా జ్ఞాపకం చేస్తున్న స్వామి కృప చూపించావని. అలా గణపతి చెప్తే విష్ణుకు శక్తి వచ్చి కిందికి వెళ్ళి కూర్మ అవతారంగా బయటకు వచ్చాడు. అందుకనే మత్స్యం తర్వాత వచ్చింది కూర్మ అవతారము. ఆ కూర్మ అవతారం ఆ మందరపర్వతం పైకి రాగానే అప్పుడు వాసుకి అనే సర్పాన్ని పిలిపించారు. అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం శంఖపాలం ధాత్రాష్టం తక్షకం కాలయం తథా 9 రకాల సర్పాలు. ఈ సర్పాలలో ముఖ్యమైనది వాసుకి, కాబట్టి వాసుకిని తీసుకొచ్చారు. ఆ వాసుకిని తీసుకొస్తే ఆయనకి నమస్కారం పెడితే ఆయన సహాయం చేస్తున్నాడు. ఆ వాసుకి ఆ మందర పర్వతానికి 3 చుట్లు చుట్టింది. అయితే ఆ వాసుకి ఏం చెప్పిందంటే, నాలో శక్తి ఉంది. ఏం శక్తి? విషశక్తి ఉంది. నాలో ఏముంది? అంతా విషం ఉంది. కాబట్టి దేవతలారా, నేను మీకు ధర్మం కోసం సహాయం చేద్దాం అనుకుంటున్నాను, కాబట్టి మీకు మంచి ఉపాయం చెప్తాను. మీరు తోక భాగాన్ని పట్టుకోండి. మీరేమంటారు? తోక భాగాన్ని పట్టుకోండి దేవతలారా, ముఖ భాగాన్ని రాక్షసులు పట్టుకుంటారని చెప్పారు. అంటే మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, తోక అన్న భాగానికి మనం కింది స్థాయిలో చూస్తాం. తోక చాలా గొప్పది. ఆంజనేయ స్వామికి ప్రధానం ఏమిటి? తోక. గణపతికి తొండం, తోక. ఆవుకి తోక ప్రధానం. కాబట్టి తోక చాలా గొప్పదయ్యా, మీరు అవమానపడకండి దేవతారా, తోక భాగం పట్టుకోండి. ముందు భాగం వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళకి ముందు భాగం గొప్పగా అనిపిస్తుంది కాబట్టి పట్టుకుంటారని చెప్తే సరే అని చెప్పేసి దేవతలు కూడా ఏమన్నారంటే, మీరు ముఖ భాగం పట్టుకోండి, నీచమైనటువంటి మీరు అనుకుంటారు కాబట్టి ఆ తోక భాగం మేము పట్టుకుంటామని చెప్తే అప్పుడు ఆ యొక్క వాసుకి చెప్పడం వల్ల తోక భాగాన్ని దేవతలు, ముఖ భాగాన్ని రాక్షసులు పట్టుకొని దాన్ని మర్దనం చేస్తారు. కవ్వంలాగా లాగుతున్నారు. లాగుతుంటే ఆ వాసుకిలో ఉన్నటువంటి విషం అంతా కూడా ఎలా లాగబడుతుందో అలా దాంట్లోంచి విషం నోట్లోంచి బయటకు వచ్చి రాక్షసుల మీద పడుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ముఖ భాగం పడుతున్నారు కాబట్టి అంత విషం అంతా వాళ్ళ మీద పడుతుంది. కానీ వాళ్ళకి అమృతం దొరుకుతుందనే ఒకే ఉద్దేశంతో దాన్ని కూడా వాళ్ళు సహిస్తున్నారు. కానీ ఒకసారి మనిషి యొక్క విషయంలో, బుద్ధిలో, శరీరం మీద, ఆలోచన మీద విషం అన్న విషయం వస్తే మనిషి మెల్లగా నిశ్చేష్టుడైపోతాడు, బలహీనుడిగా అయిపోతాడు. ఆ విషయం వాళ్ళకి గుర్తుకు రావడం రాక్షసులు కాబట్టి వాళ్ళకి అప్పుడే గుర్తు రాదు. కానీ మెల్లగా వాళ్ళకి శక్తి క్షీణించిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నం చేశారు. దాంట్లోంచి ఆ మంత్రం నుంచి చంద్రుడు వచ్చాడు, మహాలక్ష్మి వచ్చింది, ఉచ్ఛ్వైరం వచ్చింది, దాని తర్వాత ఆ యొక్క కామధేను వచ్చింది, కల్పతరు వచ్చింది, చింతామణి మణి వచ్చింది. ఇవన్నీ వచ్చే దాంట్లోంచి అంటే సముద్రంలో ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. మనం లోతుకి వెళ్ళి తీసుకొని రావాలి. పరమాత్మలో ఎన్నో విషయాలు ఉంటాయి. అన్ని లోతుకి వెళ్ళి భక్తిపూర్వకంగా అన్ని తీసుకొని జీవితంలో అవపోసం చేసుకోవాలి. అప్పుడు కూడా భగవంతుడు మనం అర్థం చేసుకోండి లెక్క. భగవంతుడు ఒక వివాహమో, ఒక కళ్యాణమో, ఒక విషయమో చేయడు, అన్నీ చేస్తాడు అన్న విషయానికి మనం అందరం ప్రమాణం. ఈ అమ్మకి ఇల్లు కావాలి, ఆ అమ్మాయికి ఉద్యోగం కావాలి, ఆయనకి ప్రమోషన్ కావాలి, ఆయనకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కావాలి. పరమాత్ముడు అన్నీ ఇస్తాడు కదా. మరి అంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి అర్థం. నీకేం కావాలో తీసుకుంటున్నావు సరే, అందరికీ ఏం కావాలో కూడా పరమాత్మ ఇస్తాడు. మనం అడగాలి, తీసుకునే విధానం మనకు తెలిసి ఉండాలి. అలా అన్నీ వచ్చాయి. చంద్రుడు రాగానే
ఆ యొక్క విష్ణు అన్నాడు, నేను ఈ పర్వతం సహిస్తున్నాను కాబట్టి నాకు ఇష్టమైన ఆ యొక్క శివుడికి ఆ చంద్రుడిని ఇచ్చేయమంటే అప్పటి నుంచి ఆ చంద్రుడు శివుడి దగ్గర చంద్రులాగా ఉన్నాడు. కాబట్టి చంద్రశేఖరుడు అయ్యాడు అప్పటి నుంచే. అప్పటిదాకా శివుడు శివుడే, కానీ ఎప్పుడు చంద్రుడు వచ్చాడో అప్పటి నుంచి చంద్రశేఖరుడు అయ్యాడు. దాని తర్వాత కొంతకాలానికి ఒక మంచి స్త్రీ వచ్చింది, అందమైన స్త్రీ వచ్చింది. ఒక కళ్ళు కుండ తీసుకొని బయటకు వచ్చింది. రాక్షసులు ఆ కుండలో ఏముందో అన్న విషయం చూడట్లే, అందమైన అమ్మాయిని చూస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి వెంట పడ్డారు. పడితే అదంతా కూడా కళ్ళు, అది తీసుకుంటే మదిర. మనమే నియమం ఏముంది, మీరు మదిర తీసుకోకూడదు, మాంసం తీసుకోకూడదు, అప్పుడే మీకు కొంచెం భాగం మీకు ఇస్తామని దేవతలు చెప్పారు. కానీ నియమాన్ని భంగం చేశారు. వ్రతంలో ఉన్నవాళ్ళు, దీక్షలో ఉన్నవాళ్ళు నియమభంగం చేయకూడదు. ఇవాళ ఏకాదశి, ఇవాళ ఏమిటి ఏకాదశి. ఏకాదశి ఉందని చెప్పుకొని మనం భోజనం మీద లక్ష్యం పెడితే మనం ఏకాదశి వ్రతం పోయినట్టే లెక్క. మనకు అన్నం బాగుంది, వడలు బాగున్నాయి, బజ్జీలు బాగున్నాయి అంటే ఏకాదశి పోయినట్టే. కాబట్టి ఇలాంటి ఏకాదశిలు పనికి రావు. కాబట్టి చేయకండి. లేకపోతే శరీరాన్ని, శక్తిని, బుద్ధిని ఒక దగ్గర ఉంచే ప్రయత్నం, దాన్ని లగ్నము అంటారు. లగ్నం చేసి పెట్టాలి పరమాత్మ మీద. అలా ఆ అమ్మాయి వెంట అందరు పడ్డారు. ఆ అమ్మాయి చేతిలో ఏముంది, కళ్ళు కుండ ఉంది. ఆ రాక్షసులు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా మతిస్థిమితం పెద్దగా ఉండదు. రాక్షసం గొడవ చేయడము, యుద్ధం చేయడము, లాక్కోవడము, తీసుకోవడం రాక్షస బుద్ధి. అందుకనే మనుషుల్లో కూడా ఆ గుణం ఉంటే రాక్షస బుద్ధి అంటారు. అలా ఆయన మంచి పని చేసేవాడైతే నువ్వు దేవుడవయ్యా అంటారు. నాకు కష్టం వచ్చినప్పుడు ఒక 15 రూపాయలు ఇస్తే ఏమంటాడు, దేవుడిలాగా వచ్చావయ్యా, మా అమ్మాయి హాస్పిటల్లో ఉంది, 1,00,000 రూపాయలు నువ్వు ఇచ్చావయ్యా, దేవుడిలాగా వచ్చావంటారు. అదే తప్పుగా చేస్తే నువ్వు రాక్షసవయ్యా అంటాం. అంటే మనలోనే మనం ఇది అనుకుంటాం. అలా ఆ యొక్క వాళ్ళు ఆ అమ్మాయి దగ్గరికి పరిగెత్తుకుంటూ ఆ యొక్క కుండను లాక్కొని అందరూ బలవంతంగా, ఆమె ఇవ్వకపోయినా బలవంతంగా ఆ యొక్క రసాన్ని తాగుతున్నారు. అదంతా మదిర, అంటే కొల్లులాగా విషం ఎక్కుతుంది, మత్తెక్కుతుంది. అలా అంతా తీసుకుంటారు. తీసేసుకుంటే వాళ్ళందరూ కూడా ఒక మత్తులోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కొంచెం సేపటి తర్వాత మిగతా దేవులు ఇటుపక్కకు వచ్చి, కొంత రాక్షసులు బాగా బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు దానికి మదింపబడిపోకుండా వాళ్ళు కూడా మళ్ళీ పట్టుకొని మళ్ళీ ప్రయత్నం చేస్తుంటే, ఆ తర్వాత చూడండి ఎంత మనం కష్టపడితే అంత లాభం జరుగుతూ ఉంటుంది. ఇంకా కొంచెం సేపటికి ఇంకా అమృతం వస్తుందంటే ఆ సమయంలో మొదలు కళ్ళు వచ్చింది. అంటే సమస్యలు ఎప్పుడు కూడా వస్తూనే ఉంటాయి. ఇంకా రాదేమో అనుకోకూడదు. బావి తవ్వుతూ ఉంటే ఇంకా కొంతకాలానికి నీళ్ళు వస్తాయంటే మీరు అలసిపోకూడదు. ఇంకా ఎప్పటిదాకా వస్తాయి తెలుసుకుని మళ్ళీ ప్రయత్నం చేయాలి. అప్పుడే నీళ్ళు వస్తాయి. లేకపోతే అప్పటిదాకా తవ్విందంతా వృధా ఉంది కదా. కాబట్టి కొంతమంది రాక్షసులు శక్తి ఉన్నవాళ్ళు, ఇంకా ఉత్సాహం ఉన్నవాళ్ళు, ఆశ ఉన్నవాళ్ళు మళ్ళీ పట్టుకుంటే అప్పుడే ఒక మంచి ధనవంతుడు వచ్చాడు. ధనవంతుడు అంటే దేవతలకి గురువు. ఆయన గురువు ఎలా గురువు? వైద్య గురువు. ఆయన బయటకు వచ్చి అమృత భాండం తీసుకొచ్చాడు. అమృత భాండం వస్తూ ఉన్నప్పుడే వెనువెంటనే మహాలక్ష్మి వచ్చింది. సముద్రంలోంచే మహాలక్ష్మి వచ్చింది. అప్పుడు విష్ణు అన్నాడు, ఈ యొక్క పర్వతాన్ని అప్పటి నుంచి సహిస్తున్నాను కాబట్టి ఆమె నా దగ్గరకు వచ్చి నేను కొంచెం శాంతిస్తాను, నాకు కొంచెం సుఖం ఉంటుంది కాబట్టి ఆ మహాలక్ష్మి నాకు ఇచ్చేయండి అంటే దేవతందరూ కలిసి ఆ యొక్క మహాలక్ష్మిని విష్ణువుకి ఇచ్చారు. కాబట్టి ఆ విష్ణువు తన హృదయంలో ఉంచుకున్నాడు మహాలక్ష్మిని. అప్పుడే అమృత భాండం రాకంటే ముందు అప్పుడే వచ్చింది కాబట్టి ఆ అమృత భాండం పైకి వచ్చింది. పైకి రాగానే దేవతలు దాన్ని తీసుకొని ఇంకా కొంచెం సేపు అయితే మనం అందరం సేవిద్దాం అని అనుకునేసరికి ఒక రాక్షసుడు వచ్చి దాన్ని లాక్కున్నాడు. ఒక రాక్షసు అంటే ఒక్క అమృత భాండం తీసి సముద్రం నుంచి మనమందరం తీసుకొని ధర్మం పాటిద్దామంటే ఎంత అన్యాయం జరుగుతుంది. ఎన్ని అవాంతరాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అన్నీ చేయాలి. ఎందుకంటే చాలా కష్టపడ్డ తర్వాత వచ్చినటువంటి అమృతం స్థిరంగా ఉండిపోతుంది. మన దగ్గర డబ్బు చాలా బాగా కష్టపడ్డ తర్వాత వస్తే అది ఉండిపోతుంది. అనాయాసంగా వస్తే, సునాయాసంగా వస్తే ఉండదు ఉండదు. అసలు అలా ప్రయత్నం చేసిన తర్వాత ఆ రాక్షసుడు అమృతభాండం తీసుకొని పరిగెడుతుందే అప్పుడు ఏం చేయాలి అర్థం కాక అందరూ కూడా భయపడిపోయి మళ్ళీ గణపతి దేవా, విష్ణుదేవా, మహాదేవా అందరికి దండం పెడుతున్నారు. అప్పుడు దండం పెడుతుంటే కొంచెం సేపటి తర్వాత ఆ భాండం తీసుకొని రాక్షసుడు వెళ్ళిపోతూనే ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోతూనే ఉన్నాడు. మళ్ళా కొంతమంది ఇంకా ఏమైనా వెళ్తుందేమో, అమృత భాండం అని తెలియదు కదా రాక్షసులకు, అదే కళ్ళు కూడానే అమృతం అనుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇంకా కవ్వం చేస్తుంటే దాంట్లోంచి కాలకూట విషం వచ్చింది కదా, హలాహలం అంటారు. హలాహలం వచ్చింది. వచ్చి రాగానే వాళ్ళేమో పరిగెడుతున్నారు, వీళ్ళేమో పరుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవతలకు అది తెలుసు, అది అమృత భాండం అని. కాబట్టి కొంత దేవతలు అక్కడ పడి వెళ్ళారు. ఇక్కడేమో విషం వచ్చింది. ఆ విషం కింద పడిపోతే అందరూ కూడా విషం అయిపోతారు, అందరూ చనిపోతారు. కాబట్టి అప్పుడు ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ గణపతి దండం పెడితే గణపతి అన్నాడు, దీనికి మంచి భగవంతుడు శివుడే, మహాదేవుడే, దేవాదేవుడే. ఒక్కసారి ఆరాధన చేయండి అంటే అందరు దేవతలు మిగతా వాళ్ళందరూ కూడా ఆ దేవుని ఆరాధన చేస్తే ఆ యొక్క శివుడు వచ్చాడు. ఏం కావాలయ్యా
అంటే అప్పుడు విషం వచ్చింది, దీన్ని ఎవరు స్వీకరించాలి? మహాదేవా మీరు ఒక్కడే దీనికి అర్హులు. ఎందుకంటే మీ భార్య పతివ్రత కాబట్టి. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే పార్వతీ పరమేశ్వరులకు మాత్రమే మనం ఏమంటాం? ఆది దంపతులు అంటాం. మిగతా విష్ణువుకి మహాలక్ష్మి ఆది దంపతులు అని లేదు. తర్వాత బ్రహ్మకి సరస్వతికి ఆది దంపతులు అనరు. ఒక్క పార్వతీ పరమేశ్వరులకు మాత్రమే ఆది దంపతులు అంటాం. అందుకనే అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్లభే అంటాం. శంకర ప్రాణవల్లభే, ఆ ప్రాణాన్ని ప్రియంగా కాపాడుకునే శక్తి పార్వతిలో ఉంది కాబట్టి ప్రాణేశ్వరి అయింది. అందుకని ఉమా అయింది. ఆమె ఏమంది? ఆ దేవత అంతా కూడా విశ్వసిస్తున్నారు కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క విషయాన్ని తీసుకోవాల్సిందే అంటే సరే అని చెప్పేసి పార్వతి యొక్క విశ్వాసం మీద, అంటే ఆమె చేసినటువంటి ఆ పుణ్యము, ఆమె చేసిన పాతివ్రత్యము, ఆమె చేసిన పూజ వల్ల అది సాధ్యమైంది. గుర్తుపెట్టుకోండి. అందుకనే స్త్రీలు అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా అన్ని వ్రతాలు చేస్తారు. వరలక్ష్మి వ్రతము, కేదారేశ్వర వ్రతము, ఇంకో వ్రతము, తదియ వ్రతం అందరూ కూడా భర్తల కోసం చేస్తారు. తర్వాత ఆ చంద్రుడు చూసే కోజాగిరి పూర్ణిమ అన్నీ చేస్తారు. ఎన్ని చేస్తారు? భర్తల కోసం అన్నీ చేస్తారు. అన్నీ కూడా పార్వతీమాత చేసింది కాబట్టి ఆ శక్తిని నమ్మి, నేను పతివ్రతను కాబట్టి మీరు విషం తాగినా మీకు మృత్యువు రాదు, నేను చెప్తున్నాను కాబట్టి తాగండి అని చెప్పింది. అప్పుడు శివుడు ఆ యొక్క విషయాన్ని మింగాడు. కానీ మృంగేడి వాడు శివుడు, మృంగున్నది గరళమట. గరళము అంటే కంఠము కాబట్టి కంఠము అక్కడ ఆపేసి కిందికి వెళ్తే అంతా కూడా నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క కంఠము ఆపేసి ఆ కంఠభాగం అంతా కూడా నల్లగా అయిపోయింది. అంటే నీలకంఠుడయ్యాడు ఆయన. అందుకనే నీలకంఠుడు. విషం అంతా ఇక్కడ ఆగిపోయింది. విషం లోపల ఉంటే శరీరం నల్లగా మారిపోతుంది. ఇది చెప్పడానికి ప్రమాణం అది. కాబట్టి నల్లగా అయిపోయింది, ఇక్కడ కంఠం ఆగిపోయింది. కాబట్టి శివుని అందరూ కూడా జై హో జై హో జై హో అన్నారు. సరే అమృతం ఏది? మళ్ళీ అమృతం మళ్ళీ దృష్టి పోయింది. మళ్ళీ శివ 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 అన్నారు. మళ్ళీ విష్ణు అన్నారు. మళ్ళీ గణపతి అన్నారు. అని ఆఖరికి ఆ విష్ణుకు దండం పెట్టారు. దండం పెడితే ఆ విష్ణు అన్నాడు, భగవంతుడు ఏం చెప్తే అది చేస్తాను. ఏ భగవంతుడు? పరబ్రహ్మ స్వరూపుడు, పూర్ణ బ్రహ్ముడు, ఓంకార స్వరూపుడు. పరబ్రహ్మ స్వరూపుడు అంత విషయంగా నేను పరబ్రహ్మం ఏం చెప్తే అది వింటాను అని చెప్పంగానే అప్పుడు ఆ యొక్క పరబ్రహ్మ గణపతికి ఏం చెప్పాడంటే, విష్ణువుకి నువ్వు నేను చెప్పిన తర్వాత నువ్వు విష్ణువుకు ఆయన కూర్మ అవతారం తీసుకున్నావు. ఇప్పుడు కూర్మ అవతారం అవసరం లేదు. ఎందుకంటే కూర్మంగా మానేసేయి. ఎందుకు మానేస్తావు? మహాలక్ష్మిని తీసుకున్నావు కాబట్టి ఆమె కష్టమవుతుంది, బయటకు వచ్చేసి. ఎందుకు? అమృత భాండం వచ్చింది కాబట్టి. అమృత భాండం కోసం మనం యుద్ధం చేసాం కాబట్టి, మంత్రం చేసాం కాబట్టి నువ్వు బయటకు వచ్చేసి. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటంటే మోహిని అవతారం తీసుకోమని చెప్పారు. ఎందుకంటే స్త్రీలోలు రాక్షసులు స్త్రీలోలు కాబట్టే రావణుడు కానీ, కంసుడు కానీ, ఇంకెవరైనా కానీ మన భార్యలు పక్షంలో కూడా ఇంకొక భార్య కావాలని ఎవరు? రాక్షసులు మాత్రమే. ఎంతమంది ఉన్నా అంతమంది కావాలనుకుంటారు. అది కూడా దౌర్జన్యంగా. చింతామణి తీసుకొస్తే దౌర్జన్యంగా తీసుకోవాలి. అప్పుడు శమంతకమణి ఉపాఖ్యానం మనం విన్నాం. శమంతకమణి ఇస్తేనే ఇష్టపూర్తిగా ఇచ్చాడు జాంబవంతుడు కదా. ఎవరికి? కృష్ణ పరమాత్మకి జాంబవంతుని ఇష్టపూర్తిగా ఇచ్చాడు. ఇష్టపూర్తిగా స్త్రీ ఒప్పుకోవాలి, స్త్రీ తత్వం ఒప్పుకోవాలి. అలాంటిది అయిష్టంగా లాక్కుంటారు కాబట్టి కష్టం. కాబట్టి నువ్వు మోహిని అవతారం తీసుకుంటే మళ్ళీ రాక్షసంతా నీ వెంబడ పడతారు కాబట్టి ఆ అమృతభాండం మనం తీసుకోవచ్చు అని చెప్పంగా సరే అని చెప్పేసి అప్పుడు విష్ణువు ఆ యొక్క గణపతి మాట విని మళ్ళీ ఆ యొక్క మోహిని అవతారం తీసుకున్నాడు. మోహిని అవతారం తీసుకొని ఆ రాక్షసుల దగ్గరికి వెళ్ళి ఎంత బాగా నటిస్తున్నాడు అంటే, ఇంతకంటే పెద్ద అందగత్తె మీకు దొరకదు. అదేమిటయ్యా? అమృత భాండం ఒక్కసారి తాగేస్తే వెళ్ళిపోతుంది, కానీ నేను మీ దగ్గరే ఉండిపోతాను, ఎప్పటికీ శాశ్వతంగా మీ దగ్గరే ఉండిపోతాను, కాబట్టి నా మాట వినండి అని చెప్తే అప్పుడు రాక్షసులు అనుకున్నారు, ఈ అమృతంలో ఏముంది, మేము అమృతం తాగకుండగానే, మీరు వినండి బాగా, అమృతం తాగకుండగానే దేవతల్ని ఓడించిన వాళ్ళం మేము. దేవతల కంటే ఎక్కువ శక్తి మాకే ఉంది. దేవతలే భయపడ్డారు, దాక్కున్నారు. అమృతంతో మాకు పని లేదు కాబట్టి మాకు ఈ అమ్మాయే కావాలని చెప్పేసి అందరూ కూడా అమృత భాండాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఆ మోహిని వెంట వెళ్ళి ఆ మోహిని ఆ యొక్క అమృత భాండాన్ని దేవతలకు ఇచ్చేసి కొంచెం దూరంగా వెళ్ళి అదృశ్యమైపోయింది. రాక్షసులు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పటిదాకా దేవత అందరూ కూడా ఆ యొక్క అమృతాన్ని తాగేశారు. అమృతం తాగడము అంటే భక్తిని పెంచుకోవడం, విశ్వాసాన్ని పెంచుకోవడం, పంటనాన్ని పెంచుకోవడం, శ్రమను పెంచుకోవడం. అమృతం అంటే ఒక భాండం తాగిస్తే రాదు, ఈ విషయాలన్నీ కూడా రావాలి. శ్రద్ధ, భక్తి, దయ, కరుణ, జాలి, ప్రేమ, మమకారం, వాత్సల్యం తనకు తానుగా మనసులోకి రావడమే అమృతం.
వ్యక్తిని చూసిన తర్వాత ఆ వ్యక్తి మీద జాలిపడాలా, కోపంగా ఉండాలా, దయ చూపాలా అని మన మనసు ఎలా చెప్తుందో బుద్ధికి అదే అమృతం. అమృతం అంటే చాలా మంచి అని అర్థం. అంటే అమృతం అంటే ఒక రసము, ఒక విషయం కాదు, అమృతము. అలా ఆ గుణాన్ని అందరూ స్వీకరించగానే అందరూ కూడా అందరూ నమస్కారం పెట్టేసి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉంటే అక్కడ ఆ కాలకూట విషయాన్ని శివుడు మింగుతున్నప్పుడు ఇక్కడ పెద్దగా దేవత ఎవరు లేరు కాబట్టి ఆయన ప్రేమతో మనం అందరిని రక్షించడం కోసం తాగుతూ ఉన్నప్పుడు ఆ రసం, ఆ విషం కొంచెం సముద్రంలో కొంచెం భూమి మీద పడంగానే అక్కడి సర్పం పరిగెత్తుకుంటూ వచ్చి ఆ విషాన్ని మింగేసింది. బాగా వినండి, విషాన్ని మింగేసింది కాబట్టే ఆ యొక్క సర్పంలో కొరల్లో ఎప్పుడు కూడా ఏముంటుంది, విషం ఉంటుంది. దాని తర్వాత అక్కడి నుంచి వృశ్చికం అంటే తేలు వచ్చింది. తేలు వస్తే ఆ తేలు కూడా కొంచెం విషాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తే దానికి లోపలికి పోలేదు కాబట్టి తోక ద్వారా దాన్ని కదిలిస్తే ఆ యొక్క తేలుకి ఎక్కడ ఉంటుంది, విషం తోకలో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క వృశ్చికానికి ఇటు పాముకి ఇద్దరికి కూడా విషం వచ్చేసింది. దాని తర్వాత ఆ పడ్డ విషయాన్ని లోపల వేసుకోకుండా ఇక్కడ కంఠం ఆపేసింది కాబట్టి కంఠంలో ఉండకుండా కిందికి పోవాలి లేక బయటకు రావాలి కదా. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి విషయం బాగా ఉంది కాబట్టి సహించలేకపోతున్నాడు కాబట్టి ఇక్కడ పూర్తిగా నల్లగా అయిపోయింది కాబట్టి ఇంకా శివుడు పూర్తిగా నల్లగా మారిపోతున్నాడు కాబట్టి దాన్ని అయితే కక్కాలి లేదా మింగాలి. మింగితే ఆయనకి నష్టం, కక్కితే లోకానికి నష్టం. అయినా తెలిసి తెలియక కొంచెం దాన్ని బయట వేసేశాడు. తెలియలేదు, ఆవేశం ఆగలేదు, శక్తి నిలబడలేదు. కాబట్టి దేవతలందరూ కూడా ఎవరైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు, ఉదాహరణకి క్రికెట్ ఆడుతుంటే వాళ్ళు ఆడుతూ ఉంటారు కానీ వీరు గ్రౌండ్లో కూర్చుని వాళ్ళు టీవీల ముందు కూర్చుని వాళ్ళు బాగా అరుస్తారు, కొట్టు 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 కొట్టు. వీడు ఇక్కడే ఉంటాడు, వాడికి టీవీలకు పోలేడు, బయటకు పోలేడు. కానీ ఆ ఉత్సాహాన్ని ఇవ్వాలి. అక్కడ శివుడు పాశం తీసుకుంటుంటే ఉత్సాహం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అది కొంచెం సేపటి కోసం బయటపడిపోయింది, సముద్రంలో పడింది. సముద్రం అంతా కూడా విషమయంగా మారింది. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకనే సముద్ర స్నానము గొప్ప స్నానము. అందరికంటే గొప్ప స్నానం ఏమిటి? సముద్ర స్నానం. దాని తర్వాతే గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి చెప్పారు. సముద్ర స్నానం గొప్పది. అలాంటి సముద్రంలో నీళ్ళని కూడా విషంగా మారిపోయి అక్కడ నుంచి అలలుగా వస్తుంటే ఎప్పుడు కూడా సముద్రం దగ్గర చూడండి, అలలుగా వస్తున్నటువంటి అది ఎప్పుడు కూడా తెల్లగా బురుగులాగా ఉంటుంది. దగ్గర వచ్చేసరికి ఆ బురుగు అదంతా కూడా విషమే అయితే అదంతా కొంతమంది అక్కడ భగవంతుడు, దేవతలు అందరూ ఉన్నారు. రాక్షసులు అయితే భయపడిపోయి పాతాళానికి వెళ్ళిపోయారు. దేవతలు అనుకుంటున్నారు. అక్కడ సముద్ర భాగంలో ఉన్నటువంటి అందరూ కూడా మత్స్యం అంటే దాని లోపల ఉన్న జీవరాశులన్నీ కూడా ఆ యొక్క విషయాన్ని తిని అదేదో ఆహార పదార్థం అనుకొని తిని అది విషం అయిపోయింది కాబట్టి అందరూ కూడా చచ్చిపోతున్నారు. ఎవరు? దాంట్లోని జీవరాశులు. ఉదాహరణకి కూర్మము కానివ్వండి, మత్స్యం కానివ్వండి, ఇంకేమైనా ఉంటాయి నీళ్ళలో, అవన్నీ కూడా తాగి దాన్ని చచ్చిపోతున్నాయి. అన్నీ కూడా భూమి మీద గట్టు మీద కనబడుతుంటే అందరూ కూడా మళ్ళీ భయపడితే మళ్ళీ గణపతిని ఆరాధన, ఎన్నిసార్లు గణపతి ఆరాధన చూడండి. గణపతిని ఆరాధన చేస్తే అప్పుడు గణపతి అన్నాడు, ఈ అమ్మాయిని తీసుకుపోండి కొంచెం దూరం. ఎవరమ్మాయి? అక్కడ పో, లాస్ట్కి పో, కుర్చీ మీద కూర్చోపో. ఆమెకు మొత్తం తెలుసు కాబట్టి ఆమె ఫోన్ చూస్తుంది. ఆమెకు తెలుసు గణపతి పురాణం అంతా, ఎందుకంటే ఆమె గణపతి కృపాసాది కాబట్టి అక్కడ అందరూ కూడా ఉన్నారు. ఆ విషయం చూసి భయపడిపోతున్నారు. గణపతి పిలిపించారు, గణపతి వచ్చాడు. అమృతాన్ని తీసుకుంటూ ఉన్నప్పుడు మంచి విషయం వస్తున్నప్పుడు చెడు కూడా వస్తుంది. ఆ చెడును స్వీకరిస్తున్నారు. ఇదంతా కూడా చెడే. ఈ పాపం అంతా ఎంతమంది చనిపోతున్నారో అంతమందికి బాధ్యులు మీరే అవుతారు. మీరు అమృతం తాగేసా సరే, అమృతం వల్ల వచ్చిన విషయాన్ని మీరందరూ పట్టుకోకుండా ఉంటే ఆ విషయం వేరే వాళ్ళు తీసుకుంటే ఆ పాపం అంతా మీకే వస్తుంది. కాబట్టి పాపాన్ని కూడా పంచుకోవాలి అని చెప్పంగానే దేవతలందరూ కూడా వాళ్ళు ఒకవేళ అమృతం తీసుకున్నా పాపం తీసుకుంటారా? అమృతం తీసుకుంటారు కానీ, మంచి తీసుకుంటారు కానీ పాపం తీసుకుంటారు ఎవరైనా? ఎవరు తీసుకోరు కాబట్టే వాల్మీకి విషయంలో అలా జరిగింది. ఆయనకి భార్య కోసం, పిల్లల కోసం సంపాదిస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. నారదుడు వచ్చాడు, అయ్యా అందరిని చంపేస్తున్నావు సరే, నీ పాపం మీరు పంచుకుంటారా? వెళ్ళి అడుగు ఇంటికంటే భార్య అంది, నేను పాపం తీసుకోను, మీరు తీసుకొని నైవేద్యం తీసుకొస్తాను, పళ్ళు తీసుకుంటాను, బియ్యం తీసుకుంటాను, కానీ పాపం తీసుకుని అప్పటి నుంచి ఆయన దేవుడు అంటే రామరామ జపం చేసి వాల్మీకి అయ్యాడు కదా. అంత గొప్ప విషయం. పాపం ఎవరు తీసుకోరు, పుణ్యం తీసుకుంటారు. కానీ అలా ఇక్కడ పాపం మేము తీసుకొని స్వామి మీరే ఉపాయం చెప్పండి అంటే అప్పుడు అందరూ కూడా గణానాన్వాం గణపతికం హవామహే కవిం కవీనా మోస్త్రవస్తం గొప్పగా చెప్పారు గణపతి గురించి. అంత గొప్పగా చెప్తే గణపతి బాగా పొంగిపోయాడు. బాగా వినండి, బాగా పొంగిపోయి ఇంకా వీళ్ళకి మళ్ళీ నేనే సహాయం చేయాలని చెప్పేసి ఎక్కడైతే అలలు దూరం నుంచి వస్తున్నాయో ఆ అలల్లోకి వెళ్ళి అదృశ్యమైపోయినాడు.
ఎవరు? మహాగణపతి అదృశ్యం అయిపోయి అక్కడి నుంచి అలలు ఎప్పటిదాకా గట్టు దాకా వస్తాయో అక్కడి దాకా వచ్చి అక్కడి నుంచి నేరుగా దూకి గడ్డకు వచ్చేసాడు. అంటే ఏ భూమి భాగం ఉందో ఆ భాగానికి వచ్చేసాడు, దూకి వచ్చేసాడు. వచ్చేసి భూమి ఎంత పైకి వెళ్ళాడో అంత లోపలికి వెళ్ళాడు. మీరు బాగా వినండి, ఎంత పైకి వెళ్తే అంత కిందికి రావచ్చు, అంత కిందికి వచ్చాడు. కిందికి వచ్చి అక్కడ అందరూ చూస్తుండగానే ఏ భాగంలో అయితే పడ్డాడో దూకాడో ఆ భాగం నుంచి మెల్లగా 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 బయటకు వస్తున్నాడు. అది కాండంలాగా గట్టిగా వస్తుంది. మీరు నీళ్ళని ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ ముక్కలు అయినట్టు అలా తెల్లగా ఒక కాండం బయటకు వస్తుంది. మెల్లగా 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 బయటకు వస్తుంటే అందరూ చూస్తుండగానే ఇది చూస్తుంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు సాయంకాలం పూట ఆ ఆకాశంలో చూస్తుంటూ ఆ మేఘాన్ని అనుకుంటుంటూ ఆ మేఘం నందిలాగా ఉంది, ఆ మేఘం గణపతిలాగా ఉంది, ఆ మేఘం ఇలా ఉంది, ఎలా అనుకుంటుంటే అలా తయారవుతుంది ఆ మేఘం అక్కడ పైన. మీరు చూడండి, ఎప్పుడైనా గమనించి, మీకు టైం ఉంటే చూడండి. ఈ టైం లేదు మనకి ఎవరికి కూడా. ఆకాశము, ధర్మము, శాస్త్రము, వృక్షము, చెట్లు ఇవన్నీ చూడాలి. మనం చూడలేకపోతున్నాం. ఒక టీవీ, ఫోన్ తప్ప మిగతా ఏం చూడట్లే. పైన దాన్ని ఎలా అనుకుంటుంటే అలా తయారవుతుంది. అలా తయారవుతుందా? వీళ్ళందరూ కూడా ఏమనుకున్నా అంటే గణపతి అక్కడ అదృశ్యమయ్యాడు, ఇక్కడ లోపలికి వచ్చాడు, పైకి వస్తున్నప్పుడు ఇదంతా కూడా గణపతి చేశాడు కదా అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటే ఆ గడ్డ కాండం మీద మెల్లగా 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 గణపతి ఆకారం తయారవుతుంది. గణపతి ఆకారం తయారవుతుంది. ఇంకా కొంచెం అయిన తర్వాత పెద్దగా అయిపోయి దానికి ఆకులు వస్తున్నాయి. ఆ ఆకులు కూడా తెల్లగా తయారవుతుంది. మెల్లగా 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 మహావృక్షంలాగా మారితే ఆ మహావృక్షానికి అందరూ కూడా గణపతి ఆకారం వచ్చింది కాబట్టి అందరూ నమస్కారం చేస్తున్నారు. నమస్కారం చేస్తే ఇప్పటిదాకా సహాయం చేసింది ఈయనే, మళ్ళీ ఈయనే వచ్చాడు ఏమిటని చెప్పేసి నమస్కారం చేస్తే అప్పుడు ఆ కాండంలోంచి ఆ దాంట్లోంచి గణపతి మాట్లాడుతున్నాడు. నేనే గణపతిని. బాగా వినండి, నేనే మహాగణపతిని. ఇది అర్కము. అర్కము అంటే ఇప్పుడు మనం ఏమంటే జిల్లేడు అంటాం. ఇది అర్కము. కాబట్టి దీంట్లోంచే నేను బయటకు వచ్చాను. ఇది అంత విషం. మీరు ఎప్పుడైనా గమనించండి, జిల్లేడు చెట్టు ఎప్పుడు విషమే. జిల్లేడు చెట్టు ఆకులు తెంపితే దాంట్లోంచి ఒక పాల ద్రవం వస్తుంది. అంటే ఆ బురుగలన్నీ కూడా లోపల వేసుకున్నారు. అంటే సముద్రంలో ఉన్నటువంటి బురుగలు అయితే ఎంత వస్తుందో అదంతా కూడా లోపల వేసుకున్నారు. కాబట్టి దాన్ని తెంచితే దాంట్లోంచి పాలు వస్తాయి. అది విషం. ఆ ఆకు విషం, ఆ చెట్టు విషం. దానికి మనుషులే కాదు, అసలు జంతువులు కూడా దాన్ని ముట్టుకోవు. ఆ విషాన్నంతా కూడా పరమాత్ముడు మన కోసం సహించాడు. అంటే కాలకూట విషాన్ని తండ్రి తీసుకుంటే ఆ సముద్రంలో విషయాన్ని అంతా కూడా గణపతి స్వీకరించాడు. అదే అర్కము, జిల్లేడు అలా తయారైతే అప్పుడు అందరు నమస్కారం చేసిన తర్వాత ఇంకా సముద్రంలో ఏం దోషం లేదు. ఇక మీరందరూ సముద్ర స్నానం చేసుకోవచ్చు, విష్ణు దర్శనం చేసుకోవచ్చు, మహాలక్ష్మి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే విష్ణు ఎప్పుడు ఎక్కడ ఉంటాడు? ఆ యొక్క సముద్రంలో ఉంటాడు. సముద్రంలో వెళ్ళవచ్చని అందరికి చెప్పగానే అందరూ సంతోషిస్తారు. సరే, సంతోషిస్తుంటే అక్కడ పరిగెత్తుకుంటూ పాము వచ్చింది. అయ్యా, అందరికీ లాభం చేశావు, అందరికీ అమృతం ఇచ్చావు, అది కింద పడింది కాబట్టి మాకు తెలియక మేము తీసుకున్నాం. మా లోపల విషం ఉంది, అసలే మాకు అందరూ భయపడతారు, ఇంకా విషమని కనబడంగానే మమ్మల్ని చంపేస్తారు అంటే అప్పుడు బాగా వినండి. అప్పుడు ఆయన అన్నాడు, మీలో విషమున్న పక్షంలో కూడా మీకు 9 జాతులు ఉన్నాయి కాబట్టి ఏ జాతి అయితే జనులకి అంటే ప్రజలకి ఇబ్బంది పెట్టదో వాళ్ళకందరూ కూడా మీరు పూజింపబడతారయ్యా పో అని ఆశీర్వదించాడు. గణపతి ఆశీర్వాదం వల్ల మనం నాగపంచమి, సంకట చతుర్థి, ఇంకో పూల పంచమి, అన్ని పంచమిలు చేస్తాం. మనం చూడండి, శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగుల చవితి, నాగుల పంచమి విశేషంగా చేసి పుట్ట దగ్గరికి వెళ్ళి మళ్ళీ పూజ చేస్తాం. అంటే విషమున్న పక్షంలో కూడా పూజ చేసి లాభాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. సంతానం కాకుండా ఉంటే అది ఖచ్చితంగా లాభం చేసి మనకు సంతానం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ సర్పాన్ని పూజించమని నేను ఆశీర్వదిస్తున్నాను. కాబట్టి ఇప్పటి నుంచి మీరు సుఖంగా ఉండండి అంటే వెళ్ళిపోయారు. తర్వాత వాసుకి అన్నాడు, నేను ఇంత కష్టపడ్డాను కదా, నాకేం వరమొద్దా స్వామి అంటే, నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళిపో. ఎందుకంటే శేషుడు, ఆదిశేషుడు విష్ణువు దగ్గర ఉంటాడు. సర్పాలు చూడండి ఎంత గొప్ప స్థానం వచ్చింది. అందుకనే సముద్ర మంత్రంలో ఎవరెవరు సహాయం చేశారో వాళ్ళందరికీ లాభమే. కాబట్టి శేషుడు మహారాజు కాబట్టి నాకేం పదవి లేదా అంటే, నీకు పదవి ఉందయ్యా, నువ్వు వాసుకిని పంపించావు కాబట్టి, మంచి పనికి పంపించావు కాబట్టి నువ్వు ఎప్పుడు విష్ణువు దగ్గర ఉండు, విష్ణువుతోనే ఉండు. ఆది శేషుడు, ఆది నువ్వే, శేషుడు నువ్వు. శేషు అంటే మిగిలడం, ఆది అంటే మొదలు, ఆది అంతం నువ్వేనయ్యా, విష్ణువు దగ్గర ఉండు, గొప్ప స్థానం ఉంటుంది. మరి వాసుకి అన్నాడు, నేనేం చేయాలి అంటే, అప్పుడు వాసుకి చెప్పాడు, నువ్వు సముద్రంలో ఆ యొక్క శివుడు కాలకూట విషం మింగాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కంఠం నుంచి కిందికి రాకుండా, ఎప్పటికైనా కంఠంలో ఉండిపోయింది కదా, అది కంఠం నుంచి మళ్ళీ కిందికి రాకుండా నువ్వు గట్టిగా అమ్ములుకొని కూర్చోమంటే అప్పుడు ఎప్పటి నుంచి ఆ సర్పం గట్టిగా ఉంటుంది శివుడికి కంఠంలో ఎప్పుడు కూడా. అది దేనికి కారణం? విషం కిందికి రాకుండా ఉండడం కోసం. సరేనా? కాబట్టి శాంతంగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, ఎప్పుడు కూడా ఆ విషయాన్ని పోకుండా ఉంటుంది. ఆ వరం ఇచ్చేశాడు.
అసలు గణపతి వరం ఇస్తుంటే అందరూ స్వీకరిస్తున్నాడు. ఆఖరికి ఆ తేలు వచ్చింది. అయ్యా మరి నేనేం చేయాలి, నాకు తోకలో విషయం పెట్టేసి నేను తీసుకున్నాను, చూశాను అందంగా ఉందని, అది పట్టుకుంటే విషయం అయిపోయింది, నన్ను చూస్తే మరి చంపేస్తారు, నన్నేం చేయమంటావు స్వామి అంటే నీకు కూడా మంచి వరం ఇస్తా అని చెప్పాడు. అప్పుడు ఏం చెప్పాడంటే మేష, వృషభ, మిథున, కర్క, సింహ, కన్య, తుల, వృశ్చికము. 8వ రాశి ఏమిటి? వృశ్చికము. నువ్వు రాశుల్లో గొప్ప రాశివి, 8వ రాశి వాడు అవుతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకందరికీ కూడా లాభము, క్షేమము, దయాగుణము అన్నీ వచ్చేటట్టుగా ప్రసాదిస్తానయ్యా, కాబట్టి రాశుల్లో వెళ్ళి కలిసిపోమని చెప్పాడు. ఎవరైతే భగవంతుడి యొక్క కృప తీసుకుంటారో వాళ్ళు తారలో, చంద్రులో, ధ్రువుడో ఎలా అవుతారు. అలా ఈ వృశ్చికానికి కూడా ఒక గొప్ప విషయం ఇచ్చాడు, నువ్వు రాశుల్లోకి వెళ్ళిపోమని చెప్పాడు. అందుకని వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు, వృశ్చిక రాశిలో జన్మిస్తారు. వృశ్చిక రాశి వాళ్ళు అది ఇప్పుడు వృశ్చిక రాశి వేరు, అప్పుడు వృశ్చిక రాశి వేరు. ఇప్పుడు వృశ్చిక రాశి అంటే భయపడతారు, కాదు. వృశ్చికము అంటే వాళ్ళు చేసే సేవా గుణము, కఠినత్వము చాలా గొప్పగా ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కొందరు మారుతున్నారు. కాబట్టి ఆ గుణం గణపతి ఇచ్చేశాడు. ఇచ్చేస్తే ఆ తేలు అంటే ఆ యొక్క వృశ్చికము సంతోషించింది, పాము సంతోషించింది, దేవులు సంతోషించింది, అందరూ సంతోషించారు. అందరూ సంతోషిస్తే ఆ చెట్టుని, ఆ ఆకుని ముట్టుకున్న వాళ్ళకి సమస్య వస్తుంది కదా. కాబట్టి ఆయన ఏమన్నా అంటే ఎప్పటి వరకైతే నేను దీంట్లో ఉంటానో అప్పటి వరకు, చూడండి గణపతి ఏమన్నాడు, ఎప్పటి వరకు నేను అర్కంలో ఉంటానో ఈ అర్కం పత్రము, అర్క పుష్పము చాలా పవిత్రము. కాబట్టి మొదటి రోజు మనం ఏం చేస్తాం, గణపతికి అర్కపత్రం సమర్పయామి, అర్క పుష్పం సమర్పయామి. మనం మొదటి రోజు ఏకవింశ దుర్వాలో, ఏకవింశ పత్రాల్లో అర్కపత్రం మనం వేస్తాం, గణపతికి బాగా ఇష్టం. మీరు కూడా రథసప్తమి రోజు చాలామంది తల మీద పెట్టుకొని, భుజాల మీద పెట్టుకొని స్నానం చేస్తారు. అంటే మనలో ఉన్నటువంటి విషయం వెళ్ళిపోతుంది. రథసప్తమి స్నానం చేస్తాం లేదా, స్నానం చేస్తున్నప్పుడు అవన్నీ కూడా ఇక్కడ పెట్టుకొని మనం స్నానం చేస్తాం. కాబట్టి అర్కము ఎప్పుడు కూడా ఔషధి తత్వం, అంటే దాంట్లో ఉన్నటువంటి విషము మనలో ఉన్నటువంటి విషయాన్ని గుంజుకుంటుంది. ఎప్పుడు కూడా అర్కం ఏం చేస్తుంది, మనలో ఉన్న విషయాన్ని గుంజుకుంటుంది. కాబట్టి అర్కము దగ్గర ఉంటే అక్కడ వాతావరణం కూడా చాలా శుద్ధిగా ఉంటుంది. గోవు ఎంత పని చేస్తుందో అంతే అర్కం కూడా పనిచేస్తుంది. కాబట్టి అర్కంలో ఉన్నటువంటి విషయం చాలా గొప్పదని. అయితే పరమాత్మ ప్రతిసారి ఇక్కడికి వచ్చి పూజ చేసే అవకాశం లేదు కదా. కాబట్టి ఎలా చేయాలంటే అర్క గణపతిని పూజ చేస్తే మీకు అంతే పుణ్యం వస్తుంది అని చెప్పేసి దేవత చెప్తే అప్పటి నుంచి అర్క గణపతి పూజ. అందుకనే గణపతిలో ఒక రకం ఏమిటి, అర్క గణపతి, జిల్లేడు గణపతి అంటాం, మనం చాలామంది ఇంట్లో పెట్టుకుంటాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు గణపతి, అర్క గణపతి చాలామంది పెట్టుకుంటున్నారు, పూజ చేస్తున్నారు. సరే, ఆయన ఏమన్నాడు, ఇది చాలా పవిత్రమైందని పవిత్రంగా వాడుకుంటే పుణ్యం వస్తుంది, దానికి కొంచెం అపవిత్రం చేస్తే పాపం వస్తుంది, శాపం వస్తుంది. చాలామంది రుద్రాక్షలు వేసుకుంటారు, పెద్ద పెద్ద మణులు వేసుకుంటారు, పెద్ద పెద్ద విషయాలు ధరిస్తారు. అలా పెద్దగా తీసుకున్నప్పుడు అంత పెద్దగా అంత ధర్మంగా ఉండాలి. అబద్ధం మాట్లాడకూడదు. మొట్టమొదటి విషయం, ఇక్కడే ఉంటాం అక్కడ ఉన్నామని చెప్తాం ఫోన్లలో, రోజు అబద్ధమే, 100 అబద్ధాలు. ఎక్కడున్నా స్వామి అంటే నేను ఈ పూజ దగ్గర ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, నేనే అబద్ధం మాట్లాడతా, రోడ్డు మీదే ఉన్నా, ఇప్పుడే వస్తా 10 నిమిషాలు కానే కాదు, అబద్ధం. ఇలా అబద్ధం మాట్లాడే వాళ్ళకి పుణ్యం ఎలా వస్తుంది? అందుకని రుద్రాక్ష ధరించడము, మణి ధరించడము అలాంటి కాదు. కాబట్టి అర్క గణపతి ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు అంత శ్రద్ధగా ఉండాలి. ఎంత శ్రద్ధగా ఉంటే అంత పుణ్యం వస్తుంది. లేదా అది విషమయ్యి మన ఇంట్లోనే విషపూరితం అయిపోతుంది. కాబట్టి అర్క గణపతి పూజించాలా వద్దా మీరు నిర్ణయం తీసుకోండి. బ్రాహ్మణికి అడగడం వద్దు, ఇక మీరే నిర్ణయం తీసుకోండి. అంత పవిత్రంగా ఉంటే పెట్టుకోండి, పవిత్రంగా ఉంటే పెట్టుకోకండి. రుద్రాక్షలు పెట్టుకోకండి, మణులు వేసుకోకండి. ఇప్పుడు చాలామంది దాంట్లో వేస్తున్నారు టీవీలలో కరుంగలిమాల. ఎందుకు కరుంగలిమాల? ఏమిటి కరుంగలిమాల అంటే? కరుంగలిమాల వేసుకుంటే అసలు 47 రోజులు మాట్లాడకుండా ఉండాలి. మనం గంట సేపు ఉండలేము. దానికి నియమం ఉంది, 47 రోజులు మాట్లాడకూడదు, మాంసం తినకూడదు, అసలు పరాన్నం తీసుకోకూడదు. మనకు పార్టీ ఉందంటే పరిగెత్తుకుని వెళ్తాం. మనం పార్టీ ఉందంటే ఎన్ని పనులున్నా ఫస్ట్ వెళ్తాం. పూజకు రమ్మంటే కొంచెం మెల్లగా వస్తాం, కానీ అన్నదానం ఉండంటే 1 గంటకు వెళ్ళిపోతాం అక్కడికి, అంతే. ఏమిటి కారణం? అలా నియమాల్ని భంగం చేస్తే పరమాత్ముడు కృప ఎలా చూపిస్తాడు? అలా నియమాన్ని భంగం చేసి పరమాత్ముడు కృప చూపించాలి ఎందుకు ఆశపడతారు? తప్పు చేసి ఎలా పడతారు? చదువుకోకుండా పాస్ అవ్వడం ఏమిటి? కాపీ కొట్టాలి, కాపీ కొట్టి పట్టుకుంటే పోతుంది. చాలామంది అబద్ధం సైడ్ వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకందరూ ఉద్యోగాలు పోతాయి. ఎప్పటికైనా భగవంతుడు చూస్తాడు. తప్పు చేసేవాడికి శిక్ష ఖచ్చితంగా ఉంది, మంచి చేసేవాడికి ఖచ్చితంగా లాభం ఉంది. కాబట్టి అర్క గణపతి పూజ చేయడం వల్ల పవిత్రంగా ఉంటుంది సరే, కానీ పవిత్రంగా ఉంటేనే మీ మనసు, బుద్ధి, శరీరము, ఇల్లు అంతా పవిత్రంగా ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఏం తప్పులేదు. గణపతిని మనసులో స్మరిస్తే చాలు. కాబట్టి విశేషమైన విషయాన్ని తీసుకునేటప్పుడు విశేషమైన పూజ చేయాలి. దానికి అనుష్ఠానం ఉంది, జపం ఉంది, దానికి తంత్రం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేస్తే పెట్టుకోండి. అందుకనే గణపతి ఏమన్నాడు, నేను వస్తాను మీ దగ్గరికి, మనస్ఫూర్తిగా పిలిస్తే వస్తాను, ఇదంతా చేసే అవసరం లేదు, కానీ ఈ రకంగా విషయాన్ని కూడా స్వీకరించి మీకోసం నేను లాభం చేశానయ్యా, కాబట్టి మీరందరూ కూడా సుఖంగా ఉండని చెప్పేసి గణపతి మనకు ఒక సుఖవరాన్ని ఇచ్చాడు. ఆయనే అర్క గణపతి. మొదటి వచ్చిన గణపతి బాల గణపతి, దాని తర్వాత
నృత్య గణపతి, దాని తర్వాత క్షిప్ర గణపతి, దాని తర్వాత మహాగణపతి, దాని తర్వాత దుర్వాంకుర గణపతి. ఈరోజు ఏమిటి? అర్క గణపతి. మీరు వింటున్నారు, సంతోషమే. జ్ఞాపకం పెట్టుకోండి. మళ్ళీ ఈ 10 రోజులు రేపు ఎల్లుండి అయిపోయింది, ఎల్లుండి నుంచి మళ్ళీ మీ ఇట్లా అంటారు, వస్తారా? రారు. మీకు మాకు బంధం తెగిపోతుంది. కాబట్టి అన్ని నేను చెప్పిన విషయాలు జ్ఞాపకం ప్రయత్నించి మళ్ళీ అవకాశాలు రావు. మీకు రాదు, నాకు రాదు. కాబట్టి అన్నీ పెట్టుకోవాలి. స్వామి ఇదంతా పెట్టుకుంటే నాకేమిటి ఉపయోగం? మీకు అందరికీ అనుమానం రావచ్చు, ఏమిటి అంతా? అందరూ మంచిగా ఆడుకుంటుంటే, దాండి ఆడుకుంటుంటే, అందరూ తంబోలు ఆడుకుంటుంటే మాకేం శిక్ష అనుకుంటున్నారేమో. కాదు, మీకు పుణ్యం మెల్లగా 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 వస్తూనే ఉంది. వాళ్ళకి ఆ క్షణం కోసం, ఆ గంట సేపటి కోసం ఆనందం, మీకు శాశ్వత పుణ్యం. ఏది గొప్పో మీరే ఆలోచించండి. కాబట్టి పుణ్యాన్ని సంపాదించడం కోసం ప్రవచనం వినాలి. ప్రవచనం ప్రత్యక్ష బ్రాహ్మణుడు చెప్పినప్పుడు ఖచ్చితంగా వినాలి. సరేనా? కాబట్టి ఈరోజు మనం అర్క గణపతి తెలుసుకున్నాం. రేపు కొత్త గణపతి తెలుసుకుందాం. సర్వస్యన గోబ్రాహ్మణో తస్పతి వదాభిహం యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పరతో ధనుధ తత్ర శ్రీ విజయ భూతి ధ్రువాణి ధర్మ ధర్మమః. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.